హాయ్ అండి. హలో, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు సురేఖ కిచెన్. ఇవాళ నేను చూపించిపోయే రెసిపీ వచ్చి క్యారెట్ రైస్ అండి. క్యారెట్ ఫ్రైడ్ రైస్ అని కూడా అనొచ్చు. చాలా టేస్టీ, సింపుల్, హెల్దీ లంచ్ బాక్స్ అనమాట. పిల్లలకి చాలా టేస్టీగా ఉంటుంది. దీనికి కావాల్సిన పదార్థాలు: తురిమిన క్యారెట్, సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, ఉల్లిపాయ, లెమన్, కరివేపాకు, జీలకర్ర అండ్ జీడిపప్పు, రైస్. మనం రైస్ పూర్తిగా చల్లార్చుకోవాలండి, అస్సలు వేడి ఉండకూడదు. తర్వాత మనం ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం అంత ఆయిల్, కొంచెం నెయ్యి వేసుకుంటే టేస్ట్, ఫ్లేవర్ బాగుంటుందండి. పిల్లలకి క్యారెట్ రైస్ అనేది చాలా హెల్దీ అనమాట. ఎవరికైనా కూడా లంచ్ బాక్స్ రెసిపీ, 1 pot మీల్ అంటారు కదా, ఆ టైప్లో సింపుల్ అండ్ ఈజీగా అయిపోతుంది, చాలా క్విక్గా అయిపోతుంది అనమాట. కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర వేసుకొని, జీలకర్ర ఫ్రై అయిన తర్వాత జీడిపప్పు, కరివేపాకు వేసుకోండి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి కూడా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్, అలా 1 by 1 అన్నీ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుంటే సూపర్ అండ్ హెల్దీ, టేస్టీ అండి. చాలా ఎమ్మీగా ఉంటుంది. ఒక్కసారి ఇది ట్రై చేయండి. అలాగే మీ పిల్లల లంచ్ బాక్స్కి పెట్టండి, వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. క్యారెట్ రైస్ అని కాకుండా క్యారెట్ ఫ్రైడ్ రైస్ అని చెప్పండి. ఫాస్ట్ ఫుడ్ పేరు పెట్టామంటే వాళ్ళు ఇంచక్క ఎంజాయ్ చేస్తూ తినేస్తారు కాబట్టి మనకి ప్రాబ్లం ఉండదు. లంచ్ బాక్స్ కూడా ఫినిష్ చేసుకుని వస్తారు. ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత క్యారెట్ తురుము వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. కొంచెం అంత పసుపు కూడా వేసుకోవాలి. మనకి క్యారెట్ రైస్ అనేది కొంచెం ఎల్లోయిష్గా ఉంటేనే బాగుంటుంది, కలర్ చూడటానికి టెంప్టింగ్గా. క్యారెట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కితే ఆప్షన్స్ వస్తాయి, అందులో ఆల్ అండ్ ఆప్షన్ నొక్కితే సరిపోతుంది. మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. నోటిఫికేషన్స్ రావటం వల్ల మీకు వీడియో అనేది ముందుగా చూడటానికి వీలుగా ఉంటుంది. క్యారెట్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత రైస్ వేసుకొని కొంచెం పెప్పర్ పౌడర్ అంటే మిరియాల పొడి, ధనియాల పొడి 1 స్పూన్ వేసుకొని ఒక హాఫ్ లెమన్ పిండుకుంటే అంతేనండి. చాలా సింపుల్ అండ్ ఈజీ ఫ్రైడ్ రైస్ అంటే రెడీ అయిపోయింది. క్యారెట్ ఫ్రైడ్ రైస్ చూసారు కదా. ఇప్పుడు మనం రైస్ చల్లారిపోయింది కదా, మళ్ళీ రీహీట్ అవ్వాలన్నమాట. బాగా ఫ్రై అవ్వాలి రైస్ అనేది. చూసారు కదా. మీకు ఇంకేమేమి రెసిపీస్ కావాలో ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఆ రెసిపీస్ చేయడానికి ట్రై చేస్తాను. అలాగే ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది వేడిగా సర్వ్ చేసుకుంటే ఉంటుందండి క్యారెట్ రైస్. సూపర్ టేస్టీ అనమాట. అంతేనండి. చాలా సింపుల్ అండ్ ఈజీ, క్విక్ రెసిపీస్ అనమాట మన ఛానల్లో ఉండేవి. మన ఛానల్ కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.